ముంబై రాజకీయాల్లో ఠాక్రేల శకం ముగిసిందా? మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఆసియాలోని అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. 2026 మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 227 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీకి కావాల్సిన 114 సీట్ల మార్కును బీజేపీ షిండే కూటమి అధిగమించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గతంలో 82 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 89 సీట్లను గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 వార్డుల్లో విజయం సాధించి కూటమి విజయానికి కీలక తోడ్పాటు అందించింది. ముంబైపై పట్టు సాధించేందుకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన, యూబీటీ, రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ చేతులు కలిపినప్పటికీ ఓటర్లను ఆకట్టుకోవడంలో వారు విఫలమయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 65 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కంచుకోట లాంటి ముంబైలో అధికారాన్ని కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కేవలం 6 సీట్లకు మాత్రమే పరిమితమైంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు శ్రీకాంత్. దీపిక, గుడ్ మార్నింగ్. సో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ షిండే కూటమి అంటే మహాయుతి కూటమి సేమ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాంటి విజయాన్ని అయితే సాధించిందో ఈసారి బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అలాంటి విజయాన్ని సాధించి మరొకసారి ఈ మహాయుతి కూటమి మహాగఠబంధన్కు ఒక్కసారి ఝలకిచ్చిందని చెప్పాలి. ఇద్దరు ఠాక్రే బ్రదర్స్ కలిసినా కానీ భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక స్థానాలు సంపాదించుకుంది. 29 మున్సిపల్ కార్పొరేషన్లు జరిగినటువంటి ఎన్నికల్లో 25 స్థానాల్లో మహాయుతి కూటమి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నిజానికి ముంబై అంటే ఆర్థికంగా రాజధాని భారతదేశానికి. సో అట్లాంటి రాజధానిలో అంటే ఈ బడ్జెట్ ఒక 5 చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేవలం బృహన్ ముంబైకి మున్సిపల్ కార్పొరేషన్కే కేటాయిస్తారు. అంటే ఆల్మోస్ట్ 60-70 వేల కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయిస్తారు. అంటే ఎంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికనో మనం చూడొచ్చు. ఇట్లాంటి ఎన్నికలకు ముందు అంటే షిండే శివసేనలో చీలిక రావడం, ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేన చీలిపోయి ఒరిజినల్ శివసేన నాదే అంటూ షిండే ఇల్లు బీజేపీతో చేతులు కలపడం, అసెంబ్లీ ఎన్నికల్లో షిండే ఫేస్ మీద ఎన్నికలు జరగడం, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడం, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఇద్దరు ఠాక్రే బ్రదర్లు మరాఠా సాంప్రదాయం మరాఠా సెంటిమెంట్ తోటి ముందుకు రావడం, హిందీ భాషను రుద్దుతున్నారంటూ వాళ్ళిద్దరూ కలిసి 20 ఏళ్ల వైరుధ్యం తర్వాత ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం, ఇక ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ అదే జెండా ఎగరేస్తా ఉన్నటువంటి ధీమా. అంటే నిజానికి గత 30 ఏళ్లుగా ఠాక్రే అంటే శివసేనకు సంబంధించినటువంటి జెండానే మేయర్ పీఠం పైన ఎగిరింది. బట్ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఎగరబోతుంది. ఇట్లాంటి నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు ఈరోజు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఠాక్రేల శకం ముగిసిందా? ఠాక్రేల పని అయిపోయిందా? ఇక అసలు శివసేన ఒరిజినల్ శివసేన అని చెప్పుకుంటున్నటువంటి షిండే శివసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళే వెళ్ళబోతున్నారు. అసలు ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షం ఉండబోతుందా? మహాగఠబంధన్ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ అట్లా ఉంచితే ఠాక్రే బ్రదర్స్ పరిస్థితి ఏమిటి? వాళ్ళిద్దరు ఇంతకాలం ఎంఎన్ఎస్ అండ్ యూబీటీ ఇద్దరు కూడా ఎవరికి వారు అన్నట్టుగా ఉండేది. ఈ ఎన్నికల కంటే ముందు వాళ్ళిద్దరు ఒకే వేదికపైకి వచ్చి ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఏం జరగబోతోంది? ఒక వాదన బలంగా దేశం మొత్తం వినిపిస్తోంది, ఠాక్రేల శకం అయిపోయిందని చెప్పేసి. దానిపైనే కూలంకషంగా మాట్లాడదాం.